అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ లో సముద్రం వెనక్కి వెళ్లి ముందుకు రావడంతో కలకలం. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు వెళ్లడంతో స్థానికుల భయాందోళన. ఉదయం మార్నింగ్ వాక్ కు వచ్చిన అంతర్వేది సర్పంచ్ కొండా జాన్ బాబు ఇది సునామీకి సంకేతం అంటూ ఆందోళన. సముద్రం వెనక్కి వెళ్లి అంతర్వేది బీచ్ లో పేరుకుపోయిన ఒండ్రుమట్టి. ప్రస్తుతం మధ్యాహ్నం సమయానికి ఇదే బీచ్ వద్ద ముందుకు వచ్చిన సముద్రం. లైట్ హౌస్ ని తాకుతున్న సముద్ర కెరటాలు. సముద్రపు ఆటుపోట్ల కారణంగా ఇలా జరుగుతుందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఇది అంతర్వేది దేవస్థానం కోనసీమ జిల్లా బంగాళాఖాతం దగ్గర ఉన్నాము. మరి ఈరోజు సముద్రంలో కెరటాలు అసలు రావట్లేదు. మొత్తం అంతా ఊపు ఒండ్రు వచ్చేసి ఒక లోతు పైనే మరి సముద్రం పక్కన నడాలంటే భయం వేస్తుంది. చాలా ఉధృతంగా ఉంది. మరి చాలా భయకాంతులతో జనం అంతా ఎప్పుడు కనీ విని విరిగినట్టుగా ఇక్కడ ఒండ్రేయటం ఏంటి, రాగిడి రావటం ఏంటి, మరి మోక లోతు పైనే మరి రాగిడి వచ్చేసింది. సముద్రం అయితే కెరటాలు అసలు ఏమీ కనిపిస్తలేదు. చాలా మరి భయక్రాంతులుగా ఉన్నాము. ఎందుకంటే సముద్రం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రజ్ఞులు చెప్పడం మేము ఉన్నాం కనుక దయించి మరి అందరూ కూడా ఇక్కడ నిత్యము మరి కొలిసే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఎంతోమంది ఇక్కడ స్నానాలు చేసి మరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటారు. మరి ఎప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఎప్పుడు కూడా ఈ విధంగా మరి ఒండ్రేయటం, మరి రాగిడి మోక లోతు పైన లోనికి వెళ్తే ఇంకా చాలా మునిగిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఇక్కడ ఒడ్డునే కాళ్ళు మోక లోతు దిగిపోతున్నాయి. చాలా విచిత్రంగా ఉంది. మరి దీని విషయమై మరి పరిశోధకులు మరి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. నేను అంతర్వేది దేవస్థానం సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ప్రొద్దుట వాకింగ్ అని ఇక్కడికి వచ్చాను. ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటాను. అయితే ఈరోజు చాలా విచిత్రంగా కనిపించింది. మరి చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం.